శ్రీ గురుపే నమ, శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు చూడబోతున్నారు? రెమెడీస్, గురు, శని, రాహు, కేతు గ్రహాల మార్పు ప్రభావం ఈ 6 నెలల పాటుగా ఏ విధంగా ఉంటుంది? వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో, దాంపత్యం, అదేవిధంగా సంపద విషయంలో ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవడం యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఇంతకాలం ఏంటంటే జూలై 9వ తారీఖు వరకు, అంటే ముఖ్యంగా జూన్ మరియు జూలై 9 వరకు కూడా దాంపత్య జీవితంలో అయితేనేమి, వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, సంతాన విషయంలో అయితేనేమి, ధన సంబంధమైన విషయంలో అయితేనేమి కంబస్ట్ కావడం వల్ల, గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు తగినంత పాజిటివ్ ఫలితాలు చూడలేకపోయారు. గురుగ్రహం ఏమో 15 మే నుండి ఆయన రాశి మారారు. ఈ యొక్క శనిశ్చరుడు ఏప్రిల్ 1 నుండి రాశి మారాడు, మీన రాశిలోకి వచ్చారు కుంభాన్ని వదిలి. రాహువు మే 19 నుండి కుంభరాశిలోకి వచ్చారు. కేతువు సింహరాశిలో అడుగుపెట్టారండి. ఈ యొక్క పెద్ద గ్రహాలు, పెద్దగంటే నాట్ ఓన్లీ సైజ్ అండి, సైజ్ అనే కాదు, వీరేంటంటే గురుగ్రహం ఒక రాశిలో 1 సంవత్సరం పాటుగా ఉంటారు, శనిశ్చరుడు 2.5 సంవత్సరం పాటుగా ఉంటారు, అదేవిధంగా రాహు కేతులు 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు. సో మారిన మరుసటి రోజు నుంచి కాదండి, ఇట్ టేక్ సమ్ టైం. ఎలాగైతే మనం కొత్త ఉద్యోగంలో చేరిన రోజు నుండి అద్భుతంగా ఉంటుందా, ఆ పరిస్థితులకు అలవాటు పడాలి, పరిచయం అవ్వాలి, కొంత టైం తీసుకుంటుందండి. ఒక 1 వీక్ 2 వీక్స్ టైం పడుతుంది. అలానే గ్రహాలు స్లోగా ఒక్కొక్క డిగ్రీ మీదకి వెళ్ళగానే ఫలితాలు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకని కొంత టైం పడుతుంది. జూలై 9 తర్వాత ఏంటంటే డెఫినెట్గా మీ యొక్క సంతానానికి మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేదంటే మీ యొక్క వివాహ విషయంలో కావచ్చు అడుగులు ముందుకు పడతాయి. మీరు పెద్దవారై మీ సంతానం చిన్నవారై ఉండి వారి వివాహానికి సంబంధాలు చూస్తూ ఉంటే వారికి బాగుంటుంది. ఒకవేళ లేదు అంటే మీరు యుక్త వయసులో ఉండి, లేదంటే వివాహం వయసులో ఉండి ఎదురు చూస్తూ ఉంటే కనుక సంబంధాలు దగ్గరగా వస్తాయి. అదేవిధంగా ఆ జూలై 9 వరకు కూడా మీకు కుటుంబ సభ్యులే కావచ్చు, తోబుట్టువులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, నా అనే వాళ్ళందరూ కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో మీకు సహాయ సహకారాలు అందించలేకపోయారు. బికాస్ ఆఫ్ ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, శుభత్వాన్ని ఇవ్వలేకపోయారని చెప్పవచ్చు అండి. మరి మీరు కూడా ఈ జూలై 8వ తారీఖు లోపల చిన్న ప్రమాదాల నుంచి త్రుటిలో కూడా, అది ఏ రకమైన సమస్య అని కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వెహికల్స్ విషయంలో కావచ్చు, అలా కూడా జరిగి ఉండే అవకాశం కనపడుతూ ఉంది. కానీ 13 ఆగస్టు నుండి ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే సానుకూల ఫలితాన్ని ఇస్తారు. ఆయన స్వనక్షత్రం పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు. ఆ ఒక గురుగ్రహము 13 ఆగస్టు నుండి స్వనక్షత్రానికి వచ్చి 10వ స్థానంలో ఉంటారు. కాబట్టి మంచి మలుపు ఉంటుంది. అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ప్రాపర్టీ సంబంధమైన విషయాలైతే, మీ కుటుంబ సంబంధమైన విషయాలైతే, మీ కుటుంబంలో బంధుమిత్రుల కలయిక, శుభ కార్యక్రమాలు జరగడం లాంటివి ఉంటాయండి. 9 జూలై తర్వాత మరింత శుభంగా కనపడుతుంది. మరి ఆర్థిక సంపద పరంగా చూస్తే డబ్బు వస్తుంది. ఎందుకంటే గురుడికి 10లో ఉన్నాడు. ఆయన పంచమ దృష్టితో మీ ధనస్థానాన్ని చూస్తాడు, 4వ స్థానాన్ని చూస్తాడు, 6వ స్థానాన్ని చూస్తాడు. 2, 6, 10 అంటే ఉద్యోగం అండి. కాబట్టి ఏంటంటే సో కొలువు లేని వారికి కూడా కొలువు దొరుకుతుంది. సంపద లేని వారికి సంపద రావటం, సంపద వచ్చిన వారికి గౌరవం లభిస్తుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు అండి. మరి ఇందాక చెప్పండి, జాబ్ దొరుకుతుంది చెప్పుకున్నాం. మరి అత్యున్నత కాలం ఏంటయ్యానంటే ఈ యొక్క అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో ది బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఎందుకయ్యానంటే గురుగ్రహం ఎగ్జాల్ట్ అవుతారండి. అక్కడ 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కూడా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో వెళ్ళి తర్వాత 5th డిసెంబర్ తర్వాత మళ్ళీ రాశిలోకి వస్తారు. సో దాదాపుగా ఈ 40-50 రోజుల పాటుగా ఆయన గురుగ్రహము కర్కాటకంలో వెళ్తారు. కర్కాటకం అనేది ఏంటి? గురుడికి బలమైన రాశి కాబట్టి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి కామ్య త్రికోణము, మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఆ సమయంలో మంచి బిజినెస్ పార్ట్నర్షిప్ దొరకడము, మంచి జీవిత భాగస్వామి మీకు నిశ్చయం చేసుకోవడం. సో ఏ విధంగా వ్యాపారంలో ఉన్న వారికి గ్రోత్ అనేది ఉంటుందండి. అదేవిధంగా గురుగ్రహం ఆ టైంలో, ఆ సమయంలో బలంగా ఉంటారు కాబట్టి ధార్మిక కార్యక్రమాలు చేయటం, టీచర్స్ని, పెద్దవారిని గౌరవించడం లాంటివి చేస్తారు. చేయని వారు కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. పాజిటివ్ కర్మ, అడ్డంకులన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ యొక్క ఆత్మస్థైర్యం బాగా మెండ్ అవుతుంది, పెరుగుతుంది అని చెప్పాలి. మరి ఈవెన్ దాని తర్వాత కూడా అక్టోబర్ 11 నుండి 5 డిసెంబర్ మధ్యలో కూడా, ఈ మధ్యలోనే గురుగ్రహం ఎగ్జాల్ట్ అవుతారు. ఆ సమయంలో ఇంకా మరింత ఫలితం ఇస్తుంది. అంటే మొత్తంగా చెప్పడం ఏంటంటే జూలై 9 తర్వాత పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఆగస్టు నుండి ఈ యొక్క సెప్టెంబర్ మధ్యలో గురుగ్రహం సురక్షితంలో ఉండటం అనేది మంచి ఫలితం ఇస్తుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా. తదనంతరం గురుడు ఎగ్జాల్ట్ అవుతారు ఈ యొక్క 18 అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 వరకు. సో మరింత ఫలితం ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇంకా ఏంటంటే 11 నవంబర్ నుంచి డిసెంబర్ 5 మధ్యలో ఎగ్జాల్టెడ్గా ఉండి వక్రీకరిస్తారు. సో అది కూడా మంచి శుభత్వాన్ని ఇస్తుందని చెప్పాలండి. మరి వాట్ అబౌట్ రాహు?
రాహు అనే గ్రహము 7వ స్థానం నుండి 6వ స్థానానికి వచ్చారు. ఆయన మే 19 నుండి 6వ స్థానం శనివత్ రాహు కాబట్టి పర్వాలేదు, మంచి ఫలితమే ఇస్తారు. అంటే ఉద్యోగంలో విజయం సాధించడం, ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండే ఉద్యోగం దొరకటం అనేది గురుడి వల్ల, ఈ రాహు వల్ల కూడా మనకు జరుగుతుందండి. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, టెక్నికల్ ఉన్న వారికి, సో ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది. సో కేతు 12లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత సర్వీస్ మోటో ఉంటుంది, కొంచెం నిద్రలేని సమస్యలు ఉంటాయి, అది కొంచెం నెగిటివ్గా భావించాలి. అందుకని ఏంటంటే స్క్రీన్స్ ఆఫ్ చేసుకోవడం, ల్యాప్టాప్స్, సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి కొంతమంది చూస్తూ పడుకునేదాకా చివరి నిమిషం దాకా చూస్తూ అలా పడుకుంటుంది. దట్ ఈస్ ఆ సమయంలో అంటే అలా చూస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఆ మైండ్లో సబ్కాన్షియస్ ఉండటం వల్ల 2 hours మీరు పడుకున్నా నిద్ర పట్టదండి. సో దానివల్ల అంటే స్లీప్ డిస్టర్బ్ అవుతాడు, సౌండ్ స్లీప్ ఉండదు. కాబట్టి దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే పడుతుంది. ముఖ్యంగా స్టమక్, కడుపు సింహరాశిలో ఉండటం వల్ల కేతువు గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గినా కూడాను కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో హ్యావ్ టు బి కేర్ఫుల్ అండి. రాహు 6లో ఉన్నారు కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడం అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు అనుకోకుండా సడన్గా ఉద్యోగం రావటం ఏమి, ఇట్లాంటి పాజిటివ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క రాహు గ్రహం 6వ స్థానంలో ఉంటుంది. మరి శనిచరుడు వక్రీకరించిన కాలంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే పాజిటివ్ కూడా ఉన్నాయి కొన్ని గ్రహాల వల్ల. కానీ శని వక్రీకరించినప్పుడు ఏమవుతుంది అంటే 6వ స్థానం టచ్ చేస్తూ 8 చూస్తూ ఉంటారు. సో 8, 12 చూస్తూ ఉంటారు. 6, 8, 12 సంబంధం వస్తూ ఉంది కాబట్టి ఆ సమయంలో శని కనుక జాతకంలో బలహీనంగా ఉంటే అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. అనవసరంగా తిరగటము, అదేవిధంగా ఏకాగ్రత లేకపోవటము, ఎదుటి వాళ్ళని తిట్టడము, గొడవ పడడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చర్మ సంబంధమైన సమస్యలు, కాన్ఫిడెన్స్ లేకపోవడం, పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ సమయంలో శని వక్రీకరించి 6 టచ్ చేసినా, 8 చూసినా, 12 చూసినా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక బలంగా ఉంటే గ్రహాలు కనుక శుభ ఫలితాలు అందుకుంటారండి. అధికంగా అప్పులు తీసుకునే విషయంలో శని బలహీనంగా ఉన్నప్పుడు అప్పులు తీసుకోవాలంటే ఇబ్బందులు, లోన్స్ త్వరగా క్లియర్ కావు, మీరు డబ్బులు కట్టిన మీ యొక్క గోల్డ్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ కానీ క్లియర్ కాకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. శని వక్రీకరించి 6 టచ్ చేస్తూ శని రాహుల కాంబినేషన్ జన్మజాతక చక్రంలో శతపిత యోగం అంటారండి. సో దట్ ఈస్ డెడ్లీ కాంబినేషన్. శత్రువులు మీకు పెరిగిపోతారు శని జాతకంలో బలహీనంగా ఉంటే. ఒకవేళ శని వక్రీకరించిన గోచారంలో శని బలంగా ఉంటే సో మళ్ళీ మీరే ఓవర్కమ్ అని చెప్పవచ్చు అండి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఫలితాలు చూసిన మొత్తంగా ఉద్యోగంలో బాగుంటుంది, ఉద్యోగులని వరకు ఉద్యోగం దొరుకుతుంది. జూలై 9 తర్వాత బాగుంటుంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో గురుడికి రెమెడీ బాగా చేసుకోండి, సో మంచి ఫలితాలు పొందుతారు. కేతు వ్యయంలో ఉన్నారు కాబట్టి గణేష్ ఆరాధన, రాహు 6లో ఉన్నారు కాబట్టి దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది. శని వక్రీకరించిన కాలంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం, నడక, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయటం, అదేవిధంగా పేదలకు సర్వీస్ చేయటం. 6వ స్థానం టచ్ చేస్తున్న రాహు ఉన్నారు, 6వ స్థానం సర్వీస్ స్థానం, డైలీ వెళ్ళేటువంటి ఆఫీసు వర్క్ అండి. కాబట్టి ఏంటంటే దిన కూలీలు, దిన వృత్తులు చేసేవారు ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ బేసిస్ కానీ ఏ జాబ్ అయినా సరే ఆ సమయంలో వృత్తిలో నిజాయితీగా జాగ్రత్తగా ఉండాలండి. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూసుకోవాలి, లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉద్యోగం కూడా సో పొయ్యి మీద నుంచి పనుల్లో పడినట్టుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆ సమయంలో ఉండాలండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏంటంటే డబల్ ట్రాన్సిట్ అంటాం కదండి. గురుడు పంచమ దృష్టితో మీ ద్వితీయ స్థానాన్ని, రాహు గ్రహము కూడా 9వ దృష్టితో మీ యొక్క 2వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. అంటే 2వ స్థానం మీద డబల్ ట్రాన్సిట్, గురుడు యొక్క దృష్టి ఉంది, రాహు దృష్టి ఉంది. అంటే ఏంటంటే ధనం వస్తుంది. రాహు ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫ్లోయింగ్ అంటే ఏంటంటే వృధా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం కనబడుతూ ఉంది. సో ఏంటంటే అదేవిధంగా కేతు కూడా వ్యయంలో ఉన్నారు. సో కేతువు 12లో ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా ఖర్చు ఏ రకంగా ఉంటుందంటే రాహు దృష్టి వల్ల లావిష్గా ఖర్చు కావడం, కుటుంబ సభ్యుల కోసం, కుటుంబం కోసం ఖర్చు కావడం. కేతు 12లో ఉంటే రెమెడీస్, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలాంటి వాటిలో పాలు పంచుకోవడం వల్ల కొంత ఖర్చు ఉంటుందండి. రాహు యొక్క దృష్టి గురుడు మీద, దశమంలో ఉన్న గురు దృష్టి మీద పడుతూ ఉంటుంది కాబట్టి కొంతమంది ఏంటంటే కొంత ఫేక్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా ఈ యొక్క ఐటీ, సాఫ్ట్వేరు, కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అలాంటి వారు జాగ్రత్తగా మెలగాలండి. సో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. శని వక్రీకరించిన కాలంలో ఇలాంటి విషయాలు ఏదైనా బయటికి రావటం, తెలియటం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఫేర్గా, ఎథికల్గా ఉండటమే ఇక్కడ మనకు కరెక్ట్గా కనపడుతూ ఉంది. మరి గురుబలం బాగా ఉంది కాబట్టి గురుడు చతుర్థం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఏదైనా మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నవారు ఇల్లు మారటం కావచ్చు, లేదంటే మీరు కనుక ప్రాపర్టీ కొనుక్కోవడం, ఇంటి మీద దృష్టి పెట్టడము, డెవలప్మెంట్ చేసుకోవడం అనే విషయాలకు కూడా ఈ సమయంలో బాగా పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి. మీకు మీ రాశి గురించి ఇంకా అద్భుతంగా తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వారికి సంబంధించిన అంటే పుట్టుక నుండి మరణం వరకు కన్యా రాశి వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా కన్యా రాశిలోని వీరి జన్మం ఎందుకు జరిగింది, ఆ రాశిలో ఉన్నటువంటి ఉత్తర, హస్త, చిత్త వారి గుణగణాలు, పాజిటివ్స్, నెగిటివ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనించగలిగితే కనుక డెఫినెట్గా మీకు
సో మంచి విషయాలు అవగతం అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.